డిఎస్సి సోషల్ మెథడ్స్ మానవ సంబంధిత అంశాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది. సాంఘిక శాస్త్రాలు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన దినోత్సవం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఈ విలువ పెంపొందించబడుతుంది. నైతిక విలువ ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు సాధింపబడేవి, కొలవదగినవి, నిశ్చితంగా ఉండేవి, పరీక్షింపదగినవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించుకోవడానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన బోధనా సూత్రాలు సరళత నుంచి సంక్లిష్టతకు, విచారణ ప్రక్రియ గల సోపానాల క్రమం, అడుగుట, అన్వేషించుట, సృష్టించుట, చర్చించుట, ప్రతిస్పందించుట. ఈ బోధనోపకరణ బోధనాభ్యసనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు తాము కోరుకున్న విధంగా వారి అవసరాలకు అనుగుణంగా దేనికైనా రాయడానికి, గీయడానికి తోడ్పడుతుంది. బ్లాక్ బోర్డ్ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలోని తాత్విక భావన కానిది పాఠ్యపుస్తక కేంద్రీకృతం. ఈ క్రింది సమూహంలోని పేర్లలో ఒకటి మిగతావన్నిటికంటే భిన్నంగా ఉంది, దాన్ని గుర్తించండి. తిరుపతి, అమరావతి, భువనేశ్వర్, విశాఖపట్నం. ఈ ప్రశ్న లక్ష్యాత్మక పరీక్షల్లో ఈ లక్ష్యానికి చెందును. వర్గీకరణ రకము పరీక్షాంశం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్ష్యాలు ఒకటి కానిది పాఠశాల అసెంబ్లీ నిర్వహించుట, వాయు సూచిక, మ్యాజిక్ లాంతర్లు వరుసగా, వాతావరణ పరికరం, దృశ్య శ్రవణ ఉపకరణం.